ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS. ప్రాబ్లం ఏంటి? ఫ్రెండ్ కి సర్జరీ ఉందండి. వాళ్ళ ఉన్నాం కదా, ఫ్రెండ్ కదా, ఉండాలి కదా. మా వాడికి యాక్టింగ్ అంటే పిచ్చి. ఆడు ఏం చేసే సినిమాటిక్ ఉండాలన్నమాట. నువ్వు పెర్ఫార్మెన్స్ చేస్తూ చెప్పాలి ఏం చెప్పినాడికి. ఫ్రెండ్కి ఆపరేషన్ లోపల కొంచెం భయపడిపోతూ ఉండాలి కదా. నా ఫ్రెండ్ లోపల కాపాడాలి సార్ మీరే. నేను కూడా జనరల్ చెకప్ చేయించుకోవడానికి వచ్చాను సార్. ఎట్లా నువ్వు పెయిన్ ఫీల్ అవ్వాలి కదా. టేక్ నెంబర్ 2 మళ్ళీ చేస్తారా? టేక్ 2. పేషెంట్ అండ్ ఇంజెక్షన్ చేయాలి. టేక్ 3. అయిపోయింది ఇంజెక్షన్. ముందర ఒకటే చేయాలా? తప్పదు. టేక్ 3. దీనికి నేను కూడా కొట్టాలరా? ఎక్కడికి వెళ్ళావు చెప్పు. ఆడి క్యారెక్టర్ అని చెప్పడికి. వరస్ట్ క్యారెక్టర్ సార్. నీ గురించి అడగలా. నేను అడుగుంది అనుకున్నాను సార్. సరే నేను సార్ గురించి అనుకున్నా. మీ యాక్టింగ్ సూపర్ ఉంటుంది మేడం. అలా చెప్పు. మీ టైమింగ్ అదిరిపోద్ది మేడం. అలా చెప్పు. మీరు యాంకరింగ్ చేస్తే చాలా బాగుంటుంది మేడం. అక్క చెప్పు. అక్క చెప్పు. మేడం ఒక చిన్న సెల్ఫీ మేడం. థ్యాంక్ యూ రిత్విక మేడం. నేను రితికా కాదు, దివేనా. నీవేనా? నేను ఇంకా రిత్విక అనుకుని సెల్ఫీ దిగాను. డిలీట్. నీ సంగతి చెప్తా, ఆ రితికా సంగతి చెప్తా. హలో 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 మేడం చెప్పండి. ఇంకా ఫోన్ చేయలేరా? చేయండి హలో హలో మేడం అండి, మమ్మల్ని ఎందుకు పిలిపించారు చెప్పండి. ఈ అమ్మని కిడ్నాప్ చేయాలి. నాన్న రితిక ఓ బూ తిన్నా. ఆహా, నేను తిన్నా. నువ్వు టయాన్ని బూ తిన్నంటే నాలా తయారవుతావు. అమ్మ, అవునా? ఐ లవ్ యూ డార్లింగ్. లవ్ యూ టు శాంతి. ఏంటండి ఏమో మెరుపులు వస్తున్నట్లున్నాయి. 2 మేఘాలు గుద్దుకున్నప్పుడు మెరుపులు రావా? ఉండి ఏదో ఫోన్ వస్తుంది. హలో రేయ్, నీ బ్లాక్ ఫిల్మ్ నా దగ్గర ఉంది. గంటలో 10 లక్షలు అరేంజ్ చేయలేదా? యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా, 10 లక్షల వ్యూస్ వస్తాయి. వాడు గనక యూట్యూబ్ లో పెడితే మన కొంపలు కొల్లేరవుతాయిరా. ఇదేంటి ఇట్లా చేశాడు? పెడతాడంటావా? పెట్టడులే. మనసు ఎంత లేదు. ఇంటికన్నా వెళ్ళి పడుకుంటా కాసేపు. ఏమండి ఏమండి, చిచ్చి మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు. పెట్టేశాడా? పండగ పూట ఈ టైం వరకు పడుకోవడం ఏంటి? ఇంకా పెట్టలేదన్నమాట. అంటే శాంతకుమార్ గారు పొద్దున పేపర్ చూసారా? ఏ పెట్టేశాడా? ఢిల్లీ మీద చెన్నై ఘన విజయం. పెట్టలేదన్నమాట. వెళ్ళరండి. ఏమండి పెట్టేశాడా? పాల ప్యాకెట్ అయిపోయింది, వెళ్ళి తీసుకురండి. పెట్టలేదన్నమాట. శాంతి ఘోరం జరిగిపోయిందిరా. ఉన్నదంతా ఊడ్చి ఉంచుకునే దానికి పెట్టేశాడ్రా. పెట్టాడంటే పెట్టలేదంటే పెట్టరా? నా టెన్షన్ తో నేను చచ్చిపోతుంటే ఏం చేయాలో ఏంటో. ఎక్స్క్యూజ్ మీ. పెట్టేశాడా? పెట్టలేదన్నమాట. చిచ్చి యూజ్లెస్ ఫెలో. ఏమైంది? హార్ట్ లో పెయిన్ డాక్టర్ గారు. కూర్చో. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు పర్లేదు డాక్టర్. నీకు వచ్చింది హార్ట్ అటాక్. 2 నిమిషాలు లేట్ అయి ఉంటే నువ్వు పైకి పోయి రంభా ఊర్వశి మేనకి డాన్స్ చేస్తుంటే నువ్వు చూస్తూ చప్పట్లు కొడుతూ ఉండేవాడు. సరే వెళ్ళు. నేను వెళ్ళను డాక్టర్ గారు, నేను వెళ్ళను, మీతోనే ఉంటా. నాతోనే ఉండడం ఏంట్రా? నేను అపార్ట్మెంట్ లో 3వ ఫ్లోర్ లో ఉంటా. లిఫ్ట్ లో దిగేటప్పుడు కరెంట్ పోయి ఉంటే ఏమై డాక్టర్ గారు? పైకి పోయేవాడివి కదా డాక్టర్ గారు. లిఫ్ట్ దిగగానే బయట రెడీ ఆటో ఉంది డాక్టర్ గారు. సమయానికి ఆటో లేకపోయి ఉంటే ఏమై డాక్టర్ గారు? పైకి పోయేవాడివి కదా డాక్టర్ గారు. ఈ రోజు నా అదృష్టం బాగుంటే ట్రాఫిక్ లేదు. ఒకవేళ ట్రాఫిక్ ఉంటే నేను ఏమైపోయాను డాక్టర్ గారు? పైకి పోయేవాడివి. ఇన్ని గండాల్ని దాటుకొని మీ దగ్గరకు వచ్చాను. ప్రతిసారి ఈ గండాలు దాటాలంటే నా వల్ల కాదు డాక్టర్ గారు. ఇక్కడ ఒక రూమ్ వేసుకో. నాతోటే చావు. సౌజన్య వచ్చారా? వచ్చే డాక్టర్ గారు మన ఆవిడనా?
అది గౌరవం కుదన్నాడు పోయి. ఏంటి బెడ్రూమ్ ఉండాల్సిన బెడ్ తీసుకొచ్చి ఇలా రోడ్డు మధ్యలో వేసావు? గురుగారు వాస్తు ప్రకారం బెడ్ ని రోడ్ మీద ఏమన్నారు. అంటే మనం ఇప్పుడు కాపురం రోడ్డు మీద చేయాలా? చాలా మంది పార్క్ లోనూ సినిమా థియేటర్ లోనూ చేస్తున్నారు. మనమైన రోడ్ మీద చేస్తున్నా తప్పేం కాదు. ఏమండి ఉయ్యాలున్న పిల్లాడు కనిపించట్లేదండి. ఈ రోజు వాస్తు ప్రకారం పిల్లోడు ఉయ్యాలో ఉండకూడదంట. అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టా. ఇదేంటి గురుగారు అర్జెంట్ గా మగాడిని తీసుకొచ్చి పడుకోబెట్టుకోమన్నారు. సడన్ గా అర్ధరాత్రి మగాడిని ఎక్కడి నుంచి దొరుకుతాడు? ఏం అర్థం చావట్లే నాకు. అల్లుడు గారు ఆ. అసలు మీరు ఏం అవుదాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను ఒక మంచి సింగర్ అవుదాం అనుకుంటున్నాను మామయ్య గారు. అవునా అల్లుడు? ఒకసారి ఒక పాట పాడు అల్లుడు. నిలవదే మరి నిలవదే సిరి సొగసులు చూసి దేవదాసే కాళిదాసై ఎంత వెతికినా అంత దించిపోయేంత ఆపరా బాబు, శవాలు లేచి పరిగెడుతున్నాయి. అయ్యా బర్రె పాలివ్వట్లేదయ్యా. బర్రె పాలు ఇవ్వాలి అంతే కదా? ఒక 5,000 కొట్టు అల్లుడు. ఒక పాట. నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి దేవదాసే. చెంబడి పాలివ్వని బర్రె కూడా బిందెడు పాలిచ్చిందయ్యా. మీరు దేవుడయ్యా. నేను ఏదో గొప్ప సింగర్ అనుకున్నా మామయ్య. నువ్వు ఊర్లో సింగర్ చేసి బర్ర పాలిపించాడు. హీరో వస్తే సాంగ్ అయ్యరా? హీరో కం ప్రొడ్యూసర్ నీ సినిమాకి నేను. సర్లే ఎల్లు వేస్తాం. బాగా సూట్ అయ్యేస్తాం. డైరెక్టర్ లేడు, కెమెరామెన్ లేడు, ఎవడు లేడు. హీరో రావాల్సి వచ్చింది ఫస్ట్ లొకేషన్ కి. గుడ్ మార్నింగ్ సార్. ఎంత లేటు? పంజాగుట్లో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్. ఈ రోజు ట్రాఫిక్ జామ్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదని చెప్పి గంట సేపు వెయిట్ చేసా. బయలుదేరి వచ్చే టైం పట్టింది. ఇవాళ సీన్ లో ఏంటి? హీరోయిన్ తోటి ఉంది సార్. 2 సాంగ్స్ సార్. హీరోయిన్ ఎవరు? నేమ్ పావని. సుధీర్, ఫేమస్. నేను తెచ్చిన హీరోయిన్ ఆడు చూడ గెలుగుతున్నాడు దాన్ని. ఇప్పుడు చూడు ఏం చేస్తున్నాడు. సీన్ మార్చాం సార్. ముందు మనం సిస్టర్ సెంటిమెంట్ సీన్ చేసేస్తున్నాం సార్. సిస్టర్ ఆర్టిస్ట్ ఎక్కడ? ఏమని పెడుతున్నాం సార్. యాక్షన్. ఏంటి ఏంటి? ఆప్యాయత కనబడతల్లా. చెల్లెమ్మ మీద అనురాగం లేదు. ఎక్స్ప్రెషన్ తేడాగా ఉంది సార్. ఏం ఎక్స్ప్రెస్ వస్తుందా? ఇప్పుడు హీరోయిన్ అన్నావు, వెంటనే సిస్టర్ ఎలా వస్తుంది? మైండ్ లో ఫీడ్ అయిపోయింది హీరోయిన్ అని. హీరోయిన్ అయిన తర్వాత చేద్దాం కానీ ఫస్ట్ డాన్స్ ఏంటో చూడు. డాన్స్ చేద్దాం. ఏమో డాన్స్ మాస్టర్ రావాలి. అలా షారుఖ్ షారుఖ్ ఖాన్ తెలుగు మాట్లాడతాడా? డబ్బింగ్ ఫోన్ అయ్యేది. Ladies and gentlemen, boys and girls and all the fans. యాంకరింగ్ చేసేటప్పుడు లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది భయ్యా. ఆ ఫాలోయింగ్ ని కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నాను. అమ్ముడు సుధీర్ గారు జబర్దస్త్ కి మిమ్మల్ని కింగ్ అంటారు ఎందుకు? కింగ్ అనబోదు బొంగ అంటారా? అంటే జస్ట్ బొంగనబోయి కింగ్ అన్నారు అంతే తేడా. లేడీస్ లో ఫాలోయింగ్ నిజంగా ఎలా భయ్యా? హౌ? ఒక చిన్న టిప్ ఇవ్వండి. ఎలాగో టిప్ అంటే ఇలా నాలా అందంగా ఉండాలి. అందం.